హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ ఫ్యాక్స్ తెలుగు. ఇరాన్ దేశ అత్యంత శక్తివంతమైన నాయకుడు, సుప్రీం లీడర్ అయిన అలీ ఖమైనీ ఇక లేరు అనే వార్త ప్రపంచాన్ని కుదిపేసింది. ఆయన మరణం ఎలా జరిగింది, దాని ప్రభావం ఏంటి, చాలా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను. అసలు ఆయన ఎవరు? 1989 నుంచి ఇరాన్లో అత్యున్నత అధికారిగా కొనసాగిన వ్యక్తి ఖమేనీ. దేశంలో అధ్యక్షుడున్న చివరి నిర్ణయం మాత్రం ఆయనదే. రాజకీయాలు, సైన్యం, అణు ప్రోగ్రాం అన్నిటిపై ఆయన ప్రభావం ఉండేది. పరిస్థితి ఎలా ఉద్రిక్తమైంది? గత కొంతకాలంగా ఇరాన్, ఇజ్రాయెల్ అలాగే యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ప్రధాన కారణం ఇరాన్ అణు కార్యక్రమం. ఇజ్రాయెల్ దీన్ని భద్రతకు ముప్పుగా భావిస్తోంది. మరణం ఎలా జరిగింది? తాజా సైనిక ఉద్రిక్తతల మధ్య జరిగిన దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం. ఈ వార్త వెలువడగానే ప్రపంచ దేశాలు వెంటనే స్పందించాయి. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఇరాన్లో తదుపరి నాయకుడెవరు? ఈ ఘటన పశ్చిమ ఆసియా ప్రాంత రాజకీయాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా చమురు ధరలపై కూడా ప్రభావం ఉండొచ్చు. ఒక నాయకుడి మరణం కేవలం ఒక దేశానికే కాదు, ప్రపంచ రాజకీయాలకు కూడా పెద్ద మలుపు కావచ్చు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ కంటెంట్ నచ్చితే ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.